మిత్రులారా, మీతోనే ఒక ప్రశ్న వేసుకోండి. మీ జీవితం ఇక్కడే ఇలాగే ఉందా? సంవత్సరాలు వెళ్ళిపోతున్నా కొందరు ఒక సంవత్సరంలో ఆ పెద్ద మొత్తాన్ని సంపాదిస్తారు. మీరు ఊహించి కూడా చెయ్యలేని ఆ పెద్ద మొత్తాన్ని. వాళ్లల్లో మాకులో ఏమి తేడా? అదృష్టం? లేదు. తేడా మన మనస్సు మార్పు, సిస్టమ్, స్టెప్స్లో ఉంది. మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. యూనివర్స్ మీకొక సిగ్నల్ పంపుతోంది. మార్పు వచ్చే సమయం ఇదే. ఎందుకంటే వచ్చే కొన్ని నిమిషాల్లో నేను మీకు ఆ రహస్యాలు చెప్పబోతున్నాను. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, విజయవంతులు గుర్తించే ఆ రహస్యాలు. స్కూల్లో బోధించని వాటి, పుస్తకాల్లో స్పష్టంగా రాయని వాటి. కానీ మీ జీవితం, మీ మనస్సు, మీ సంపాదన ముగ్గురూ మారిపోతారు. మీ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి మీరు మీ జీవితాన్ని తదుపరి లెవెల్కు తీసుకెళ్లాలనుకుంటే, మీరు నిజంగా ధనవంతులు, స్వతంత్రులు కావాలనుకుంటే ఈ వీడియోని చివరి సెకండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయేది మీ మైండ్ని, మీ స్కిల్స్ని, మీ డబ్బు దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సరే, మొదలు పెడదాం. ఎందుకంటే విజయం కోసం వేచి ఉండటం కాదు, యాక్షన్ కావాలి. ఇదే మొదటి లెసన్. స్టెప్ 1, మైండ్ సెట్ రీసెట్. మనసు మార్చండి, జీవితం మారిపోతుంది. మిత్రులారా, ప్రతి ధనవంతుడి అతిపెద్ద రాజ్యం అతని మైండ్ సెట్. పేదరికం పెద్దగా డబ్బు లేకపోవటం కాదు, మనస్సులో లేకపోవటం. చాలామంది ధనవంతులు కావటం అదృష్టమని అనుకుంటారు. కానీ సత్యం ఏమిటంటే, ధనవంతులు అదృష్టంపై కాదు, సిస్టంపై నమ్మకం పెడతారు. ఎలాన్ మస్క్ని చూడండి. పేపాల్తో మొదలుపెట్టి టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి బిజినెస్లు నిలబెట్టారు. వాళ్ళకేమైనా మ్యాజిక్ ఉందా? లేదు. వాళ్లకుంది గ్రోత్ మైండ్ సెట్. ప్రతి వైఫల్యాన్ని లెసన్గా మార్చారు. ప్రతి సమస్యను అవకాశంగా చూశారు. ఇదే మైండ్ సెట్ వాళ్లను అక్కడికి తీసుకెళ్ళింది. మీకు కూడా అదే కావాలి. ఇప్పుడు ప్రశ్న, మైండ్ సెట్ మార్చుకోవటం ఎలా? చాలా సులభం. ప్రతిరోజు మీతోనే 3 మాటలు చెప్పుకోండి. నేను నేర్చుకోగలను, నేను మార్చుకోగలను, నేను ధనవంతుడు కాగలను. పేద మనసు చెబుతుంది, నాకు డబ్బు లేదు కాబట్టి నేను ఏమీ చెయ్యలేను. ధనవంత మనసు చెబుతుంది, నాకు డబ్బు లేదు కాబట్టి దాన్ని తీసుకురావటానికి మార్గం కనుగొనాలి. మీ మైండ్ని రోజు పాజిటివ్గా, సొల్యూషన్ ఓరియంటెడ్గా ట్రైన్ చేస్తే కేవలం 6 నెలల్లో మీ మనస్సు మారిపోతుంది. మరి మనస్సు మారితే అంతా మారిపోతుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, మైండ్ సెట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ వెల్త్. సరైన మైండ్ సెట్ లేకుండా ఎంత డబ్బు సంపాదించినా అది ఆగదు. కాబట్టి మొదట మీ మనస్సును ట్రైన్ చేయండి. ఎందుకంటే విజయం మొదటి స్టెప్ మనస్సును పెద్దది చేయటం. మిత్రులారా, ఈ మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి. డబ్బు వాళ్ల వద్దకే వెళ్తుంది వాళ్లకు రేర్ స్కిల్స్ ఉంటే. ఈ రోజుల్లో కేవలం కష్టపడటంతో అమీరుడు కాదు. అవును, కష్టపడటం అవసరం. కానీ సరైన దిశలో లేకపోతే అది కేవలం అలసటిస్తుంది, ఫలితాలివ్వదు. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్ వీళ్లు కష్టపడేవారు. కానీ వాళ్ల నిజమైన బలం వాళ్ల స్కిల్స్. ఎలాన్ మస్క్కు స్పేస్ టెక్నాలజీ వస్తుంది, బిల్ గేట్స్కు ప్రోగ్రామింగ్ వస్తుంది, వారెన్ బఫెట్కు ఇన్వెస్టింగ్ వస్తుంది. అంటే వాళ్ళు చేసేది ప్రపంచంలో చాలా తక్కువ మంది చేయగలిగేది. మరి మీరు అలాంటివి చేయగలిగితే ప్రపంచం మీకు ఎక్కువ ఇస్తుంది. ఇదే హై వాల్యూ స్కిల్. ఇప్పుడు ప్రశ్న, రేర్ స్కిల్ ఎలా నేర్చుకోవాలి? 3 స్టెప్స్ గుర్తుంచుకోండి. మొదట, మార్కెట్ను అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఏ స్కిల్స్కు వాల్యూ ఎక్కువ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, ఫినాన్స్, సేల్స్, కమ్యూనికేషన్. ఈ స్కిల్స్కు డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే ఇవి మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేస్తాయి. 2, నేర్చుకోవటంలో ఇన్వెస్ట్ చేయండి. పేద మనసు చెబుతుంది, డబ్బు ఆదా చెయ్యి. ధనవంత మనసు చెబుతుంది, డబ్బు నేర్చుకోవటంలో ఖర్చుపెట్టు. ప్రతి నెల మీ ఆదాయంలో ఒక భాగాన్ని పుస్తకాలు, కోర్సులు, ట్రైనింగులపై ఖర్చు పెట్టండి. ఇదే ఇన్వెస్ట్మెంట్ మీకు 10 రెట్లు రిటర్న్ ఇస్తుంది. 3, ప్రాక్టీస్ చేయండి. కేవలం నేర్చుకోవటం చాలదు, స్కిల్ అలవాటైతేనే పవర్ అవుతుంది. మీరు కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నారంటే రోజుకు 15-20 నిమిషాలు స్పీచ్ ప్రాక్టీస్ చేయండి. ఇన్వెస్టింగ్ నేర్చుకుంటున్నారంటే చిన్న మొత్తంతో మొదలుపెట్టండి. రోజు కొంచెం కొంచెం చేస్తూ ఉండండి. 6 నెలల తర్వాత మీరు 90% మంది ముందుంటారు. ఎందుకంటే చాలామంది నేర్చుకుంటారు కానీ అప్లై చేయరు. గుర్తుంచుకోండి, స్కిల్స్ పుల్ మనీ. మీ స్కిల్సే మిమ్మల్ని అమీరత్వం వైపు లాగుతాయి. పేద మనస్సు చెబుతుంది, స్కిల్ నేర్చుకోవటానికి టైం వృధా. ధనవంత మనస్సు చెబుతుంది, ఈరోజు నేర్చుకుంటాను, కరెంట్ కోట్లు సంపాదించగలను. ఎలాన్ మస్క్ కూడా చెప్పారు, వేగంగా నేర్చుకునేవాడే గేమ్ మార్చేస్తాడు. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకోండి. రోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటాను. తదుపరి 6 నెలల్లో ఆ స్కిల్లో ప్రొఫెషనల్ అవుతాను. మొదటి స్టెప్ మైండ్ సెట్ రీసెట్. 2వ స్టెప్ స్కిల్ మాస్టరీ. ఇవి నిజాయితీగా అప్లై చేస్తే మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు. మీరు ప్రపంచం సలాము చేసేవాడవుతారు. కానీ కథ ఇక్కడ ముగియదు. ఇప్పుడు 3వ స్టెప్. ఇది మిమ్మల్ని కేవలం అమీరుగా కాకుండా ఫినాన్షియల్గా ఫ్రీగా చేస్తుంది. స్టెప్ 3, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్. డబ్బును అర్థం చేసుకోండి, అది మీకోసం పనిచేస్తుంది. మిత్రులారా,
అమీరులు పేదల మధ్య అతిపెద్ద తేడా ఏమిటి? సంపాదన కాదు, నిజ తేడా డబ్బును అర్థం చేసుకునే విధానం. పేదవాడు డబ్బు సంపాదిస్తాడు, ఖర్చు చేసేస్తాడు. కానీ అమీరుడు డబ్బు సంపాదిస్తాడు, అది సిస్టంలో పెడతాడు. అక్కడ డబ్బు మరిన్ని డబ్బులు పెడుతుంది. ఎలాన్ మస్క్, వారెన్ బఫే వీళ్ళు కేవలం బిజినెస్ చేయరు, డబ్బు గేమ్ ఆడతారు. మీరు ఈ గేమ్ నేర్చుకుంటే ఎక్కడున్నా అమీరుడవుతారు. ఇప్పుడు అర్థం చేసుకుందాం ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు అవసరం. 1. డబ్బు సరైన ఉపయోగం నేర్చుకోండి. చాలామంది డబ్బు వచ్చిన వెంటనే ఫెలతు వస్తుల్లో ఖర్చు చేసేస్తారు. కొత్త గ్యాడ్జెట్స్, బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైన పార్టీలు. కానీ ఇది మిమ్మల్ని అమీరులను చేయదు. అమీరులు డబ్బు మొదటి ఉపయోగం ఆస్తుల్లో చేస్తారు. బిజినెస్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ లేదా స్కిల్స్లో ఇన్వెస్ట్. ఎందుకంటే డబ్బు తిరిగి తీసుకురావటానికి ఖర్చు చేయండి. దీనికి 3 బకెట్ రూల్ అప్లై చేయండి. 50% అవసర ఖర్చులు, ఇల్లు, బిల్లులు, అవసరాలు. 30% ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్. 20% మిమ్మల్ని అప్గ్రేడ్ చేయటం, పుస్తకాలు, కోర్సులు, ట్రైనింగ్స్. ఈ ఫార్ములా అనుసరిస్తే తదుపరి 5 సంవత్సరాల్లో మీ ఫినాన్షియల్ గ్రోత్ ఆకాశాన్ని తాకుతుంది. 2. రుణం సరైన ఉపయోగం నేర్చుకోండి. పేద మనస్సు చెబుతుంది రుణం చెడు, అమీరు మనస్సు చెబుతుంది సరైన చోట రుణం మంచిది. అమీరులు ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్ తీసుకుంటారు, తమ డబ్బు మరిన్ని డబ్బులు చేస్తాయి. పేదలు ఖర్చుల కోసం తీసుకుంటారు. ఇదే మైండ్ సెట్ తేడా. 3. డబ్బును సిస్టంలో పెట్టండి. మీ కష్టపడటానికి లిమిట్ ఉంది, కానీ డబ్బు మీకోసం పనిచేస్తే అక్కడి నుండి నిజమైన అమీరత్వం మొదలవుతుంది. ఒక సైడ్ బిజినెస్ మొదలు పెట్టండి, ఇన్వెస్టింగ్ నేర్చుకోండి, మీరు పడుకున్నప్పుడు కూడా సంపాదించగలరు. గుర్తుంచుకోండి, డబ్బు కేవలం ఒక టూల్. ఎంత తెలివిగా ఉపయోగిస్తే అంత ఫ్రీడమ్ ఇస్తుంది. ఎలాన్ మస్క్ మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి, డబ్బును కంట్రోల్ చేసుకునేవాడే నిజమైన ఫ్రీ. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నది మైండ్ సెట్ మార్చటం, స్కిల్ మాస్టర్ చేయటం, డబ్బును మీకోసం పని చేయించటం. కానీ ఇప్పుడు 4వ స్టెప్, ఇది మిమ్మల్ని 95% మంది ముందుంచి కేవలం అమీరుగా కాకుండా లీడర్ చేస్తుంది. స్టెప్ 4, నెట్వర్కింగ్ పవర్. సరైన వాళ్లతో కనెక్ట్ అవ్వండి, ప్రపంచం మారిపోతుంది. మిత్రులారా, ఒక మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి, మీరు వీతో ఎక్కువ సమయం గడిపే 5గురి సగటు. మీ చుట్టూ ఎప్పుడూ ఫిర్యాదు చేసేవాళ్ళు, ప్రయత్నం చేయని వాళ్ళు, ప్రతిదానికి ఎక్స్క్యూజ్ కనుక్కునేవాళ్ళు ఉంటే మీరు కూడా అలాగే అవుతారు. కానీ మీ మనస్సును ఎత్తగా చేయాలంటే, అమీరు మైండ్ సెట్ కావాలంటే మీతో ఎక్కువ తెలివైన వాళ్ళు, విజయవంతులు, ముందుకు వెళ్లాలని ఆకలి ఉన్న వాళ్లతో ఉండాలి. ఇదే నెట్వర్కింగ్ పవర్. నెట్వర్కింగ్ కేవలం తెలుసుకోవటం కాదు, ఇది గ్రోత్కి షార్ట్ కట్. ఎందుకు అవసరం నెట్వర్కింగ్? 3 కారణాలు చూద్దాం. 1. ఆపర్చునిటీలు వస్తాయి. సరైన వాడితో ఒక్క భేటీ మీ జీవిత దిశ మార్చేస్తుంది. ఎలాన్ మస్క్ని చూడండి, పేపాల్, టెస్లా, స్పేస్ ఎక్స్ ను సరైన పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్ వల్లే నిలబెట్టారు. నెట్వర్కింగ్ ఒంటరిగా రాకపోయే అవకాశాలిస్తుంది. 2. మెంటర్షిప్ వస్తుంది. మీరు వెళ్లాలనుకున్న రోడ్డు ముందు నడిచిన వాళ్ల నుండి నేర్చుకుంటే సంవత్సరాల సమయం ఆదా చేయవచ్చు. మంచి మెంటర్ మీ మనస్సును కొత్త షేప్ ఇస్తాడు, సరైన దిశ చూపిస్తాడు, మీ గ్రోత్ను 10 రెట్లు పెంచుతాడు. 3. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ చుట్టూ పాజిటివ్ వాళ్ళుంటే మీ నెగిటివ్ థాట్స్ తగ్గి మీరు కూడా ముందుకు వెళ్ళగలరు. ఇండియా, USA, దుబాయ్ ఎక్కడికి వెళ్ళినా మీ చుట్టూ ఉండేవారిని జాగ్రత్తగా ఎంచుకోండి. ఇదే నెట్వర్కింగ్ జీవితంలోని అసలు శక్తి. నెట్వర్కింగ్ ఎలా చేయాలి? 3 మార్గాలు. 1. ఇండస్ట్రీ ఈవెంట్స్, కొత్త వాళ్లను కలవండి. 2. ఆన్లైన్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వండి. 3. సరైన మెంటర్ని కనుక్కోండి. కథ ఇక్కడ ముగియదు. ఇప్పుడు చివరి స్టెప్, ఇది మిమ్మల్ని ఫినాన్షియలీ ఫ్రీ చేయటానికి కావలసిన స్టెప్ వస్తుంది. కష్టపడే వాళ్ళు, ముందుకు వెళ్లే వాళ్లతో ఉంటే మీలో కూడా అదే ఫైర్ రగులుతుంది. వాళ్ల ఎనర్జీ మీ మనసును మార్చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న, నెట్వర్కింగ్ బలంగా ఎలా చేయాలి? 3 సింపుల్ స్టెప్స్. ఈవెంట్స్, సెమినార్స్ లకు వెళ్ళండి. మీ ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ వాళ్ళు చేరుకునే చోట మిమ్మల్ని చూపించండి. స్టార్టప్ మీట్స్, బిజినెస్ కాన్ఫరెన్స్లు, వర్క్ షాప్లు. ఇక్కడ మీ మనసు లెవెల్ పెరుగుతుంది. సోషల్ మీడియాను సరైనగా ఉపయోగించండి. లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవి కేవలం టైం పాస్ కోసం కాదు. ఇవి ద్వారా కోటిపతులు, లీడర్స్, మెంటర్స్ వరకు చేరుకోవచ్చు. వాళ్లతో ప్రశ్నలు అడగండి, వాళ్ల పని ఫాలో అవ్వండి, వాళ్ల కమ్యూనిటీలో చేరండి, వాల్యూ ఇవ్వండి, కేవలం తీసుకోవద్దు. నెట్వర్కింగ్ రహస్యం ఇదే. మొదట ఇతరులకు సహాయం చేయండి, లాభం తామే వస్తుంది. అమీరులు ఎలాంటి సర్కిల్లో ఉంటారో అక్కడ ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పైకి లాగుతారు. పేదలు అనుకుంటారు నేనంతా ఒక్కడిగా చేస్తాను, కానీ అమీరులు తెలుసు సక్సెస్ ఒంటరిగా రాదు. కాబట్టి ఈ రోజు ఠాన్ తీసుకోండి,
గుర్తుంచుకోండి, సరైన వాళ్లతో కనెక్ట్ అవ్వండి, ఎందుకంటే మీ సర్కిల్ మారితే మీ జీవితం కూడా మారిపోతుంది. స్టెప్ 5 కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. రోజు కొంచెం చేయండి కానీ ఆగకండి. మిత్రులారా, విజయం నిజమైన రహస్యం కన్సిస్టెన్సీలో దాగి ఉంది. ప్రతి ఒక్కడు మొదట్లో జోష్తో నిండి ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే రోజు ఆ జోష్ను కొనసాగిస్తారు. అమీరులు, సక్సెస్ఫుల్ వాళ్ళు మూడ్ ప్రకారం పనిచేయరు, వాళ్ళు డిసిప్లిన్ ప్రకారం చేస్తారు. ఎలోన్ మస్క్ రోజు 14-16 గంటలు పనిచేస్తారు. స్టీవ్ జాబ్స్ ప్రతి ప్రాజెక్ట్లో పర్ఫెక్షన్ వెతుక్కునేవారు. వారెన్ బఫెట్ రోజు 6 నుంచి 8 గంటలు చదువుతారు, ఎందుకంటే వాళ్ళు తెలుసు కన్సిస్టెన్సీ టాలెంట్ ని బీట్ చేస్తుంది. మీరు రోజు 1% మెరుగుపడితే సంవత్సరం చివరికి 365% ముందుంటారు. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ మిమ్మల్ని రాత్రికి రోజుకి రాకపోయే బలాన్నిస్తాయి. ఇప్పుడు ప్రశ్న, ఈ కన్సిస్టెన్సీని ఎలా కొనసాగించాలి? 1. చిన్న టార్గెట్లు సెట్ చేయండి. రోజు ఒక చిన్న గోల్, దాన్ని పూర్తి చేయండి. చిన్న విజయాలు పెద్ద కలల వరకు తీసుకెళ్తాయి. 2. రొటీన్ ఎలా చేయాలి? సుమారు లేచే సమయం, పని టైం, నేర్చుకునే టైం అంతా ఫిక్స్ చేయండి, ఎందుకంటే మీ అలవాట్లు కంట్రోల్లో ఉంటే మీ జీవితం కూడా కంట్రోల్లో ఉంటుంది. 3. డిస్ట్రాక్షన్స్ లను లిమిట్ చేయండి. సోషల్ మీడియా, గాసిప్, నెగటివిటీ ఇవి మీ ఎనర్జీని తినేస్తాయి. వీటి నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే మీ ఫోకస్ మీ అమీరత్వం. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇవే ప్రతి సక్సెస్ఫుల్ వాడి ఎంపైర్ ఫౌండేషన్. గుర్తుంచుకోండి, రోజు కొంచెం చేసేవాడు ఒకరోజు అసాధ్యమనిపించినది చేస్తాడు. స్టెప్ 6 విజన్, లెగసీ. కేవలం అమీరు కాదు, ఒక బ్రాండ్ అవ్వండి. మిత్రులారా, 5 స్టెప్స్ నేర్చుకున్న తర్వాత మీరిప్పుడు ఆ చోటికి చేరారు. అక్కడి నుండి నిజమైన ఫ్లైట్ మొదలవుతుంది. మీరు నిజంగా టాప్ 1% లో చేరాలంటే కేవలం డబ్బు సంపాదించడం చాలదు, మీరు విజనరీ అవ్వాలి. ఎలోన్ మస్క్ అతి పెద్ద బలం వాళ్ళ విజన్. టెస్లాను కేవలం కార్ కంపెనీ కావటానికి చేయలేదు, ప్రపంచాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు తీసుకెళ్లటానికి చేశారు. స్పేస్ ఎక్స్ ను కేవలం రాకెట్లు లాంచ్ చేయడానికి కాదు, మనుషులను మార్స్ కు తీసుకెళ్లటానికి చేశారు. ఇదే బిజినెస్ మ్యాన్ మరియు లీడర్ మధ్య తేడా. విజన్ ఎందుకు అవసరం? ఎందుకంటే విజన్ దిశ ఇస్తుంది. విజన్ క్లియర్ గా ఉంటే ప్రతి స్టెప్ అదే దిశలో వెళ్తుంది. విజన్ మిమ్మల్ని డిసిప్లిన్ మరియు కన్సిస్టెంట్ గా చేస్తుంది. పెద్ద కల చూస్తే పనిచేసే ఫైర్ ఆటోమేటిక్ గా వస్తుంది, మరియు ముఖ్యంగా విజన్ తో వాళ్ళు కనెక్ట్ అవుతారు. ప్రపంచం ప్రోడక్ట్స్ తో కాదు, ఐడియాలతో, కలలతో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు లెగసీ గురించి మాట్లాడదాం. డబ్బు సంపాదించడం సులభం, కానీ లెగసీ బిల్డ్ చేయటం కష్టం. లెగసీ అంటే మీరు వెళ్లిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తుంచుకోవటం. స్టీవ్ జాబ్స్ కేవలం ఐఫోన్ చేయలేదు, టెక్నాలజీ మొత్తం మనసును మార్చేశారు. రతన్ టాటా కేవలం బిజినెస్ చేయలేదు, లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచారు. ఇదే లెగసీ. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, 10 సంవత్సరాల తర్వాత మీరు ఎవరవ్వాలనుకుంటున్నారు? ఏం వదిలి వెళ్లాలనుకుంటున్నారు? లెగసీ బిల్డ్ చేయడానికి 3 విషయాలు అవసరం. 1. లాంగ్ టర్మ్ విజన్ బిల్డ్ చేయండి. కేవలం 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాల రోడ్ మ్యాప్. 2. పర్పస్ కనుక్కోండి, డబ్బు కాదు, ఇంపాక్ట్ మీ టార్గెట్. 3. సిస్టమ్ మరియు టీమ్ బిల్డ్ చేయండి, మీరు లేకుండా పనిచేసేలా. మరియు ముఖ్యంగా మీ పేరును బ్రాండ్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని కేవలం ఒక మనిషిగా కాకుండా విజనరీగా గుర్తుంచుకోవాలి. మిత్రులారా, ఈ స్టెప్ అప్లై చేస్తే మీరు కేవలం అమీరులు కాదు, వచ్చే తరాలకి ఇన్స్పిరేషన్ అవుతారు. గుర్తుంచుకోండి, అమీరు కావటం ఒక అచీవ్మెంట్, కానీ లెగసీ వదలటం అమరత్వం. కాబట్టి మిత్రులారా, ఇవే ఆ 6 స్టెప్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. 1. మైండ్ సెట్ రీసెట్. మనసు మార్చండి, జీవితం మారిపోతుంది. స్కిల్ మాస్టరీ. రేర్ స్కిల్స్ నేర్చుకోండి, మీ వాల్యూ పెంచుకోండి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. డబ్బును అర్థం చేసుకోండి, మీకోసం పని చేయించండి. నెట్వర్కింగ్ పవర్. సరైన వాళ్లతో కనెక్ట్ అవ్వండి, గ్రోత్ ను వేగవంతం చేయండి. 5. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. రోజు కొంచెం చేయండి కానీ ఆగకండి. 6. విజన్, లెగసీ. కేవలం అమీరు కాదు, బ్రాండ్, ఇన్స్పిరేషన్ అవ్వండి. ఇప్పుడు మీ వాళ్ళెవరు? ఈ 6 స్టెప్స్ మీ లైఫ్ లో అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అవునంటే ఇప్పుడే పని మొదలు పెట్టండి, ఎందుకంటే సమయం ఎవరినీ వేచి ఉండదు. సమయం విలువ చేసుకునే వాళ్లే ప్రపంచాన్ని మార్చేస్తారు. ఈ వీడియో మిమ్మల్ని ప్రేరేపించిందా? ఒక్క మాటైనా మీ మనసును షేక్ చేసిందా? ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ లో చెప్పండి ఈ 6 స్టెప్స్ లో మీ ఫేవరెట్ ఏంటి. తర్వాత వీడియో మీరు ఏ టాపిక్ మీద కావాలనుకుంటున్నారు? మీ ప్రతి కామెంట్ నాకు మరిన్ని కష్టపడే ఎనర్జీ ఇస్తుంది, మీకోసం మరిన్ని లైఫ్ చేంజింగ్ కాంటెంట్ తీసుకురావటానికి. ఈ వీడియోను మీ స్నేహితులు, ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎందుకంటే మార్పు ఒంటరిగా రాదు, మార్పు వస్తుంది మనం అందరం కలిసి ముందుకు వెళ్ళినప్పుడు. మరి మీరు అలాంటి సక్సెస్ మైండ్ సెట్ పెంచాలనుకుంటున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్ కి ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు, ఎందుకంటే తర్వాత వీడియో మీరు ఊహించని టర్నింగ్ పాయింట్ కావచ్చు, మీ కథను పూర్తిగా మార్చేసేది. గుర్తుంచుకోండి, మీ కష్టం, మీ మైండ్ సెట్, మీ సరైన స్టెప్ మిమ్మల్ని మీరు ఈ రోజు ఊహించని చోటికి తీసుకెళ్తాయి. కాబట్టి ఇప్పుడు పని మీద దృష్టి పెట్టే సమయం, నేర్చుకోవటం కొనసాగించే సమయం, మీ కథను మీరే రాసే సమయం.